నమస్కారం విజయరాజు గారు. మీ గురించి కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులను గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాము. దయచేసి మీరు తెలియపరచండి. నమస్కారం అండి. నేను 1995 నుంచి అనేకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను. ఉపనిషత్తులు చదివాను, భగవద్గీత చదివాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను. అయితే అప్పట్లో చదివిన విషయాలు ఏవి అర్థమయ్యేవి కాదు. ఎప్పుడైతే 2002లో గురువు గారి పరిచయం అయ్యారో అప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలు అర్థం అవ్వడం జరిగింది. మీరు ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు? చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్‌తో గురువులు జీవిత చరిత్రలు, ఆధ్యాత్మిక వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడంతో దాని పట్ల ఆసక్తి పెరిగి సెల్ఫ్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. ఆయుర్వేదం గురించి ఎప్పటి నుంచి చదవడం మొదలుపెట్టినారు? నాకు చిన్నతనంలో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో హెల్త్ ఇష్యూస్ రావడంతో ఇంగ్లీష్ వైద్యం అనేది పనిచేయలేదు. ఇంగ్లీష్ వైద్యం ఫెయిల్ అయినప్పుడు నాకు ఆయుర్వేదమే మార్గదర్శకమైంది. సో నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు ఆయుర్వేదం డాక్టర్‌ని ఆశ్రయించి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాతే నేను బ్రతకడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళు నా తల్లిదండ్రులు చెప్పడం వలన ఆయుర్వేదం మీద నాకు తెలియకుండానే ఇంట్రెస్ట్ కలిగింది. అప్పటి నుంచి అంటే ఆహ్, 1995 2000 మధ్యలో చిన్న చిన్న గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని. అలా మెల్లమెల్లగా దాని మీద అభిరుచి పెరిగింది. ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఏది? ముఖ్యమైన మలుపు అంటే గురువు గారి పరిచయం. నేను అప్పటికే డిఫరెంట్ డిఫరెంట్ సాంప్రదాయాలని నేను గమనిస్తూ ఉండేవాడిని. హింస లేని ఒక పద్ధతిని వెతుకుతూ ఉండంగా మాస్టర్ సివి గారి యోగ మార్గం కనిపించింది. అంటే జీవహింస లేకోకుండా, అంటే మాంసాహారం లేకోకుండా, జీవహింస లేకోకుండా, ఇతరులను నిందించడం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ లేని ఓన్లీ మంచి మాత్రమే ఉండే అహింసా పద్ధతిలో ఉండే మార్గం ఏదుందా అని వెతికినప్పుడు మాస్టర్ సివి గారి మార్గం కనిపించింది. అక్కడి నుంచే నా లైఫ్ టర్న్ అయింది. మీ చదువు గురించి చెప్పండి. నేను యాక్చువల్‌గా ఆయుర్వేదం డిగ్రీ చేయాలనుకున్నాను. ఆ అవకాశం రాలేదు. కొన్ని పరిస్థితుల వలన చేయలేకపోయాను. అయితే బీబీఎం, ఎంబీఏ, డిప్లొమా ఇన్ ఆయుర్వేదం చేశాను. మీరు ఈ జ్ఞానాన్ని ఎలా పంచుకోవాలనుకుంటున్నారు? స్వామి వివేకానంద గారి గురించి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఒక చిన్న విషయం. ఆయన దేవుడిని తెలుసుకోవాలన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళని అడిగేవాడు. యోగులందరిని అడిగేవాడు. "మీరు చూసారా దేవుడిని? మీరు చూసారా?" అని. అందరూ ఏం చెప్పేవాళ్ళంటే, "నేను చూడలేదు, నేను చూడలేదు" అని చెప్పారు. పాపం నాకులాగే వీళ్ళందరూ దేవుడిని చూడలేదు. ఒకవేళ నేను గాని ఫ్యూచర్‌లో దేవుడిని గాని తెలుసుకుంటే వీళ్ళందరికీ నేను తెలియజేయాలి అనుకునేవాడు. సో తర్వాత ఆయన ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నారో, ఆ తర్వాత ఎవరికన్నా దేవుని గురించి చెప్పాలి, నేను తెలుసుకున్నాను గదా! అని ఎళ్ళినప్పుడు, ఆయన ఎవరికైతే దేవుడి గురించి చెప్పాలనుకున్నారో వాళ్ళందరూ దేవుడిని చూసినట్టే కనిపించేవాళ్ళు. అంటే ఇక్కడేందంటే, మనకేదైనా ఒక విషయం తెలియనప్పుడు అందరికి తెలియనట్టే కనిపిస్తారు. సో అలాగే నేను నా చిన్నప్పుడు నాకు తెలియని విషయాలు చాలా మందిని అడిగేవాడిని. క్వెషనింగ్ చేసేవాడిని చాలా మంది. అది చాలా లోతైన ప్రశ్నలు అడిగేవాళ్ళు. చాలా మంది చిరాకు పడేవాళ్ళు. వీళ్ళు చెప్పలేని ప్రశ్నలు నాకు గాని తెలిస్తే నేను వీళ్ళకి తెలియజేయాలి అని అనుకునేవాడిని. సో స్వామి వివేకానంద గారు ఇన్స్‌పిరేషన్. నేను నేర్చుకున్నది నలుగురికి చెప్పాలి. మనం నేర్చుకున్నది ఏదైనా ఒక విద్య నలుగురికి అంటే దాని అర్హత ఉన్న వాళ్ళకి నలుగురికి చెప్పినప్పుడే దాని సార్థకత్వం అనేది ఏర్పడుతుంది అనేది ఇంతకు ముందున్న మనకంటే ముందున్న ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులు అయి ఉండొచ్చు. అదే అదే ఫాలో అయ్యారు. నా నా ఆలోచన కూడా అదే. సో దానికోసం నాకు తెలిసిన అంటే ఈ 40 సంవత్సరాల్లో నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయం ఏదైతే ఉందో అది నలుగురికి అర్హత ఉన్న వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్‌లో ఎదుగుతారనేది నా ఉద్దేశం. మీ వీడియోలు అందరూ చూడాలా? లేదు. అందరికి రీచ్ అవ్వాలని నా ఉద్దేశ్యం కాదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా సఫర్ అవుతూ ఇంకా ఎదగాలి అనే కుతూహలం ఉండిద్దో వాళ్ళకి రీచ్ అయితే చాలు. ఈ విషయం అర్థం కాని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు స్కిప్ చేయండి వీడియోని. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఎందుకంటే ఇది అందరికీ అర్థమయ్యే విషయం అయితే కాదు.
ఎవరైతే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ఆసక్తి కలుపుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. మీ మార్గదర్శకులు ఎవరు? నాకు ప్రేరణ కలిగించింది మాస్టర్ సివి గారు. 2002లో పరిచయమయ్యారు. ఆహ్, ఆధ్యాత్మికంగా. అంటే ఫిజికల్‌గా కాదు. నాన్ ఫిజికల్‌గా. తర్వాత 2007లో శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి గారు పరిచయమయ్యారు. వీళ్ళిద్దరి దగ్గర వీళ్ళు నాకు మెడిటేషన్ ఇచ్చిన ప్రేరణ వల్లనే ఆధ్యాత్మిక విషయాలు చాలా లోతైన విషయాలు నేను నేర్చుకోగలిగాను. అదే విద్య అంటే ఈ ఆధ్యాత్మిక విద్యలో మాస్టర్ సివి గారి హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి అదే హీలింగ్ ప్రాసెస్‌లో ఈ వైద్య రంగంలో నేర్చుకోవడం అనేది జరిగింది. అదే విద్య మీ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? నా ముఖ్య లక్ష్యం నేను నేర్చుకున్నది నలుగురికి చేరాలి. ఆధ్యాత్మికంగా అందరూ ఎదగాలి. ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలి. ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. వైద్యం, ఆధ్యాత్మికత అనేది కమర్షియల్ గాకూడదు. ఫ్రీగా రావాలి, అందరికి చేరాలి, అందరూ ఎదగాలి. ఓన్లీ ఒక్క ఆధ్యాత్మికత ద్వారానే అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం ద్వారా, పరిపూర్ణమైన ఆధ్యాత్మికత ద్వారానే మనిషి ఆరోగ్యాన్ని అనుభవించగలడు. ఈ 2 ఒకదానికొకటి సంబంధం ఉంది. ఆధ్యాత్మికత లేకోకుండా ఆరోగ్యం రాదు. ఆరోగ్యం లేకుండా ఆధ్యాత్మికత రాదు. ఈ 2 కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యం సాధ్యమవుతుంది. మీరు సాధన చేస్తే అంటే మెడిటేషన్ చేయండి, లేదా పూజ చేయండి, ఏదైనా చేయండి. డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వలన మీకు ఆనందం పెరుగుతుంది. ఆనందం ఉన్నప్పుడే ఆరోగ్యం అనేది లభిస్తుంది. సో, ఈ 2 అలా ప్రతి ఒక్క విషయంలో 2 ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ధన్యవాదములండి. మీ యొక్క అమూల్యమైన అనుభవాలను మాతో పంచుకున్నందుకు. థాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం.